హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చాను. ఈ బ్లౌజ్లో స్పెషల్ ఏంటి అంటే నెక్ పైకి ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, చంకదింపు ఎలా ఇవ్వాలి, జస్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళ సైజ్ అనమాట. పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా, నెక్ పైకి వేసుకుంటారు. ఇలాంటి వాళ్ళకు మనలాగా కట్ చేస్తే సెట్ అవుతుందా లేదా, ఎక్కడ మార్పు చేసుకోవాలనేది ఈ వీడియో చూడండి. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకున్నాను. ఓపెన్స్ అటువైపున వేసాను, జెయింటింగ్ అనేది నా వైపున వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కింద ఒక పావించు కుట్ల కోసం అయితే స్ట్రెయిట్గా ఒక లైన్ మార్కింగ్ వేసేసాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి నడుం బ్లౌజ్ ఎంత ఉందో అంత మనం మార్కింగ్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని టైట్ కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా? బ్యాక్ టక్స్ కోసం. బ్లౌజ్ మొత్తం సేమ్ మనం బ్లౌజ్ కటింగ్ లానే ఉంటుంది. ఎక్కడ మార్పు చేసుకోవాలో చెప్తాను చూడండి. షోల్డర్ దగ్గర పావించి పైకి వేసేసుకున్నాను. బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు బ్లౌజ్ యొక్క హైట్. ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని దాని పక్కన ఇంకొక లైన్ అయితే వేసేసాను కుట్ల కోసము. మనకి ఇక్కడికి నడుం లూజ్ కదా, మనకు నడుం లూజ్ ఎంత ఉందనేది టేప్ పెట్టి ఒక్కసారి చెక్ చేసుకుందాం. లేదంటే ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వదిలేసి మొత్తం టేప్ పెట్టి అయినా చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసుకుని ఇంతే వస్తుంది, ఇలా చెక్ చేసుకుని అంతే వస్తుంది. చూడండి, 32 ఇంచెస్ నడుం లూజు. చెస్ట్ ఎంత మరి? చెస్ట్ చూసుకుందాం. నెక్ పైకి ఉంటే నెక్ కింద నుంచి చంక కింద నుంచి నెక్ వరకు అలా చూసుకున్నా సరిపోతుందండి బ్యాక్ సైడు. లేదంటే ఇలా అయితే ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు నాకు 9 ఇంచులు వచ్చింది. చూడండి, ఇక్కడ 9 ఇంచుల చెస్ట్ వచ్చింది. అంటే మనకి ఎంత? 4 ఇంచులు ఎక్కువ. నడుముకి చెస్ట్కి 4 ఇంచులు అనేది ఎక్కువగా. మీరు ఇలా పెట్టేసుకొని మీకు అర్థం అవ్వట్లేదంటే ఇలా 4 భాగాలను ప్లేస్ చేసుకోండి. చేసుకుంటే వచ్చిందే చెస్ట్ లూజు. చూడండి, 36 వచ్చేసి చెస్ట్ లూజు. అదే 9 ఇంచులు ఇక్కడ మిడిల్లో ఇలా పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ చివరన వేయలేదు కదా నేను, చివరన ఒక లైన్ వేసేసుకొని చెస్ట్ దగ్గర ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇలా ఈ విధంగా వేసేసుకొని మనకు హైట్ వచ్చింది, చెస్ట్ వచ్చింది, నడుం లూజ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఈ సైజుకి షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా 2.5 ఇంచులు వచ్చేసి నెక్కు, షోల్డర్ కాదు, నెక్ లూజ్ అనమాట. షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్. చూడండి, ఒక సైడ్ ఖర్చు అనేది నేను ఆల్రెడీ పెట్టేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని చంకదింపు అనేది ఇక్కడ ఎలా ఇవ్వాలంటే మనం మామూలు బ్లౌజ్ లాగానే నేను ఇక్కడ వచ్చేసి ఈ సైజుకి 5.5 అయితే ఫస్ట్ ఇస్తున్నాను. సరిపోకపోతే మనం దించుకుందాం. చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర చేంజ్ చేయాలి. ఎప్పుడు 1.5 ఇంచ్ 1 ఇంచ్ అని చెప్తాం కదా నెక్ డీప్ని పట్టి, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. ఎందుకంటే నెక్ పైకి వేసినప్పుడు ఈ నెక్కు ఈ ఆమ్ రౌండ్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. అందుకని ఖచ్చితంగా మీరు నెక్కులు ఎప్పుడైనా సరే పైకి కట్ చేసినప్పుడు 1.5 ఇంచ్ చంక దగ్గర పెట్టుకుంటేనే వాళ్ళకు ఫ్రీగా బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను. ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచుల ఆమ్ రౌండ్ అనేది మనకు రావాలి. నేను ఇక్కడ చూడండి పైన 1/2 ఇంచ్ కుట్టు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా నాకు రాలేదు, 8 ఇంచులకు కొద్దిగా తక్కువగా వచ్చింది. నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ మళ్ళీ దించుకుంటున్నాను. అంటే 5.75 ఇంచులు వచ్చిందనమాట మనకి. మళ్ళీ 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని మళ్ళీ రౌండ్ తిప్పేసి మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 8 ఇంచులు అనేది వచ్చిందండి, నాకు సరిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్కి మర్చేసుకొని నెక్ ఎక్కడ వరకు ఉంది అంటే నెక్ డీప్ ఎక్కడ వరకు ఉంది అనేది చెక్ చేసుకుందాము. చూడండి, బ్యాక్ పార్ట్ నడుము ఉంటుంది కదా, మళ్ళీ మిడిల్కి ఈ విధంగా నీట్గా మర్చేసుకొని ఇక్కడ కింద 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసాం కదా, పైన కూడా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకోవాలి. కుట్టేసరికి దిగుతుంది. 1/2 ఇంచ్ పైకి వేసుకున్న తర్వాత పైన ఎంత పెట్టాను నేను? 2.5 ఇంచులు పెట్టాను, కానీ కింద 3 ఇంచులు పెడుతున్నాను. చూడండి, ఇక్కడ ఎందుకంటే నెక్ పైకి తొడిగినప్పుడు ఇక్కడ కింద రౌండ్ దగ్గర వెడల్పు ఇవ్వాలి. మనము ఇస్తేనే వాళ్ళకి బ్లౌజ్ అనేది బాడీ మీద కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట, నెక్ హైట్ని బట్టి. చూడండి, చాలా పైకి ఉంది కదా, నేను అందుకని 3 ఇంచులకు తీసుకొని రౌండ్ తిప్పుతున్నాను. అంటే 3 ఇంచులలో రౌండ్ తిప్పేస్తున్నాను. చూడండి, ఇలా ఈ విధంగా
వాళ్ళకి ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం నెక్ డీప్ కట్ చేస్తున్నాం కదా, ఆ డీప్ కట్ చేసిన క్లాత్ మనకు ఆమ్ రౌండ్ దగ్గర కలిసిపోతుంది. ఖచ్చితంగా చెప్తానండి నేను ఈ విషయం అయితే. పెద్దవాళ్ళకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. నెక్ పైకి పెట్టేసి 2 ఇంచులు తీసుకొని ఆమ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ తీసుకున్నారనుకో, వాళ్ళకి బ్యాక్ పార్ట్ మొత్తం పట్టేస్తుంది. ఇప్పుడు మనం పార్ట్ నెక్ కట్ చేసామనుకోండి, పార్ట్ నెక్ కాదండి బోట్ నెక్ కట్ చేసామనుకోండి, మనం ఎలా 3.5 ఇంచులు 3 ఇంచులు అలా నెక్ పైకి వెళ్తే కొద్దిగా డీప్ అనేది పెరగాలన్నమాట. అంటే వెడల్పు, నెక్ వెడల్పు, డీప్ కాదు నెక్ వెడల్పు పెరగాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకొని నడుము దగ్గర అయితే ఒక 1/2 ఇంచ్ ఇలా ఫస్టే తీసేస్తున్నాను నేను. మీరు 1/2 ఇంచ్ తీసుకోండి, కుట్టేసరికి 1/2 ఇంచ్ అయిపోతుంది. మనం బ్యాక్ పట్టి ఎత్తుకుంటాం కదా. చూడండి నేను కొంచెం 1/2 ఇంచ్ కొద్దిగా ఎక్కువగా 1/2 ఇంచ్ కొద్దిగా తక్కువగా తీసేసాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ స్కేల్ వాడండి. మీరు స్కేల్ వాడితే లైన్స్ అనేది స్ట్రేట్గా వస్తాయన్నమాట. ఎందుకంటే స్కేల్ ఈ ఒక్క స్కేల్ చాలండి. ఎల్ స్కేల్, ఆ స్కేల్, ఈ స్కేల్ ఏం అవసరం లేదు. ఈ ఒక్క స్కేల్ ఉంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ కుట్లకు వేసుకున్నాను కదా, వీళ్ళు ఒక 1/2 ఇంచ్ బ్లౌజ్ హైట్ అనేది పెంచమన్నారు. అందుకే నేను ఇంకొక 1/2 ఇంచ్ హైట్ అయితే పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా, ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది. టైట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు మనం హైట్ చెక్ చేసుకొని మార్కింగ్ వేసాం కదా, అక్కడికి ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి చంకదింపు ఎంత ఉండాలి, ఈ సైజుకి వచ్చేసి 3.25 ఇంచులు సరిపోతుందండి. 3.25 ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది. మనం కుట్టేసరికి సైజ్ ప్రకారం అయిపోతుంది. మొత్తం షోల్డర్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. చూడండి ఇచ్చేసుకున్న తర్వాత మనకు చంక టైట్ కుట్టు ఎక్కడికి 8 ఇంచులు ఉంది కదా, అదే 8 ఇంచులు ఇక్కడ మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని నాకు ఇక్కడ కొంచెం లోపలికి వచ్చింది, మరి లోపలికి వచ్చేస్తే పట్టేస్తుందండి. అక్కడ చూసుకొని కరువు తీయాలన్నమాట. మీకు కరువు తీయడం రాకపోతే కరువు స్కేల్ ఉంటే వాడుకోవచ్చు. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకుంటున్నాను నేను. చంక టైట్ కుట్టు దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసాను. ఈ టక్స్ మనకు కుట్టేటప్పుడు మ్యాచ్ అవుతుంది చూడండి. మీరు కరెక్ట్గా కట్ చేశారంటే కుట్టేటప్పుడు చెస్ట్ పెట్టుకున్న ఖర్చు, ఆమ్ రౌండ్కి పెట్టుకున్న ఖర్చు మీద నుంచే కుట్టొస్తుంది అన్నమాట. చూడండి షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా చంకకు టైట్ కుట్టుకు మధ్యలో చూడండి నేనైతే ఈ సైజుకి 3/4 ఇంచ్ లోతు అయితే తీస్తున్నానండి. కానీ మీకు 3/4 ఇంచ్ లాగా కనిపించట్లేదని మీకు డౌట్ రావచ్చు. నేను కుట్లలో ఎక్కువ పడతాను కాబట్టి కొద్దిగా తక్కువగా తీసాను. చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కటింగేనండి, నార్మల్ కటింగ్ అనమాట. క్రాస్ ఏమీ కాదు, పెద్దవాళ్ళు కదా క్రాస్ వేసుకోరు, నార్మల్గా వేసుకుంటాను. ఇంకా ఇక్కడ మన ఓపెన్స్ మన వైపు ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే ఉక్స్ పట్టి కాజపట్టి వేస్తాం కదా. ఓపెన్స్ మన వైపు పెట్టేసుకొని హెచ్చు తగ్గులు ఉన్నాయా ఏంటా అని చెక్ చేసుకొని కరెక్ట్గా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేస్తున్నాను చూడండి. అక్కడ కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నందుకు ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే మార్కింగ్ వేసేసుకుందాము. ఈ సాదా కటింగ్లో బ్యాక్ ఫ్రంట్ మొత్తం జెయింట్ ఉండి వచ్చేస్తుందండి ఆ కటింగ్. పాతకాలంలో అప్పుడు మేము నేర్చుకున్న కొత్తలో నేర్పించేవారు. ఆ బ్లౌజ్ కటింగ్ ఎవరైనా నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి, ఎవరిదైనా వచ్చినప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా. చూడండి ఇలా ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి ఈ రౌండ్ తిరిగే దగ్గర, మీకు ఇక్కడ రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అర్థం కాలేదనుకోండి, ఒక బాక్స్ షేప్ ఇచ్చేయండి. అక్కడ ఎల్ షేప్ బాక్స్ ఇచ్చేసి ఆ మధ్యలో ఆ బాక్స్ షేప్లో మధ్యలో ఇవ్వండి 1/2 ఇంచ్ లోత్ అనేది. ఇప్పుడు మెయిన్గా కావాల్సింది ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్. ఫ్రంట్ హైట్ చూడండి షోల్డర్ దగ్గర నుంచి నేను మెయిన్ టక్స్ వరకు, మనం మెయిన్ డాట్ వేస్తాం కదా అక్కడ వరకు నేను మామూలుగా బ్లౌజ్తో చూసుకుంటున్నాను. ఎందుకంటే ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి బ్లౌజ్తో చూసుకుంటే ఏం తేడాలేమి రావండి. అదే క్రాస్ కటింగ్ అయితే మనం ఎంత సాగతీస్తే అంత సాగిపోతుంది. హైట్ పెట్టుకున్నాం కదా మనం, ఫ్రంట్ హైట్ దగ్గర ఒక లైన్ అయితే వేసేసుకున్నాం చూడండి. సైడ్ వైపున ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే కొంతమంది ఉక్స్ పట్టి వరకు వచ్చేసరికి పైకి ఉంటుంది బ్లౌజ్, సైడ్ వైపున కిందికి ఉంటుంది. అంటే వాళ్ళ చెస్ట్ని బట్టి ఉంటుంది అనమాట. అందుకని చెక్ చేసుకుంటే నాకు ఇంకొంచెం కిందికి దించే అవసరం ఉంది కాబట్టి నేను దించేసుకున్నాను. ఇక్కడ 4th డాట్ కూడా ఉందండి, అందుకే నేను ఒక 1/2 ఇంచ్ మళ్ళీ కిందకి దించాను చెక్ చేసుకొని. ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి.
ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడే చూసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి కాజా సైడ్ చూసుకుంటే ఎక్కువ అయిపోతుంది. చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ తిరిగే వరకు నాకు 6.5 ఇంచుల నెక్ ఉందండి. ముందు భాగంలో పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే రావాలి అని అనుకుంటే మాత్రం ఇలా చెక్ చేసుకోండి. నాకు కుట్టిన తర్వాత 4 మీద 2 గీతలు ఉంది. నేను 5 మీద 1 ఇంచ్ కలుపుకొని 5 మీద 2 గీతలు పెట్టేసి ఇలా షేప్ అయితే ఇచ్చేస్తానండి. కరెక్ట్గా కుట్టేసరికి సైజుకి ఎంత ఉందో అంతే వచ్చేస్తుంది అనమాట. డాట్స్ వచ్చేసి చూడండి 2.5 ఇంచులకు ఒక డాట్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచే తీసుకుంటున్నాను. ఎందుకంటే సైజుకి అసలు డాటే లేదనమాట, చిన్నగా ఉంది. అలాగే వేయమన్నారు కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే మరీ షేప్ వచ్చేటట్టుగా ఉంటే వేసుకోరు కదా, ఫ్లాట్గా ఉండాలన్నమాట వాళ్ళకి. షేప్ బాగా లేసినట్టు కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి డాట్స్ అనేది కొంచెం దూరంగా వేయాలి, చిన్నగా వేయాలి. అదే మనకు షేప్ బాగా రావాలనుకోండి డాట్స్ అనేది దగ్గరగా వేయాలి. మెయిన్ డాట్ వెడల్పు అనేది పెంచుకోవాలి. షేప్ ఎంత రావాలంటే షేపుని బట్టి వెడల్పు పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం హెచ్చు తగ్గులు ఉందన్నాం కదా, అక్కడ కూడా హెచ్చు తగ్గులు తీసేసుకొని ఈ డాట్స్ దగ్గర టక్స్ పెట్టేసుకుంటే రెండిటికి సమానంగా వస్తుంది. ఇలా ఈ ఆమ్రౌండ్ సైడ్ అవసరం లేదండి, మెయిన్ డాట్ని పట్టేసుకుంటే వస్తుంది. కానీ దీనికి ఫ్లాట్గా వేస్తున్నాం కదా, అందుకని ఇక్కడైతే ఒక టక్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్టులు క్లాత్ ఎక్కడైనా మిగిలి ఉంటే క్రాస్ బెల్టులు తీద్దాం. పెద్ద సైజు కదా, కొంచెం క్రాస్ బెల్టులకు జాయింట్ పడే అవకాశం ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ సైజు కదా, పొడవు ఎక్కువగా పెట్టుకుంటారు బ్లౌజులు. చూడండి సైడ్ వైపున మీకు కిందికి క్రాస్ బెల్ట్కి షేపే లేనట్టు అనిపిస్తుంది కదా. ఇంకా చూడండి 4th డాట్ వేసిన తర్వాత కుట్లలోకి క్లాత్ తీసేసిన తర్వాత మనకు 2.25 ఇంచులు అవసరం అవుతుంది అనమాట క్రాస్ బెల్ట్ అనేది. ఉక్స్ సైడ్ వచ్చేసి 3.25 ఇంచులు ఉంటే సరిపోతుంది. దానికి నేను ఒక 30 ఇంచు అలా జాయింట్ కలిపేసుకుంటాను. 2.25 అనుకోండి 3 ఇంచులు తీసుకుంటాను, 3.25 అనుకోండి 4 ఇంచులు తీసుకుంటాను అనమాట. చూడండి మనకు హైట్ తక్కువగా ఉంది, హైట్కి నేను ఇంకా తర్వాత జాయింట్ వేస్తాను. ఇప్పుడైతే 4 ఇంచులకు ఫస్ట్ మార్కింగ్ వేసుకున్నాను. మిడిల్లో 3.5 ఇంచులు, చివరిన 3 ఇంచులు. ఆ చివరిన నేను ఇంకొంచెం క్లాత్ అనేది జాయింట్ వేసుకుంటానండి. సరిపోకపోతే చూస్తాను కుట్టేటప్పుడు. మనకు 32 నడుము లూజ్ కదా, 9 ఇంచుల క్రాస్ బెల్ట్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చూద్దాం మనం కట్ చేసిన తర్వాత ఉందా లేదా అనేది. చూడండి ఇక్కడ మనకు కరెక్ట్గా 9 ఇంచులు ఉంది, సరిపోతుందండి. ఇంకొక క్రాస్ బెల్ట్ వేరే ఏదైనా క్లాత్ వేస్తాను, త్రిబుల్ వేయాలి కదా, అట్లాని వేస్తేనే బాగుంటుంది. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.